అందరికీ నమస్కారం. ఈరోజు కథ ప్రేమ ఎంత మధురం, ఎపిసోడ్ 97. స్నేహ గడప దాటితే. ఇక స్టోరీలోకి వెళ్తే, ఆ రోజు రాత్రి యువన్ను తీసుకొని అక్షయ్ ఇంటి నుంచి వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్న స్నేహ ముందుగా యువన్ను తన రూమ్లోకి తీసుకెళ్ళి పడుకోబెట్టింది. తర్వాత వెళ్లే ముందు ఒకసారి అన్నపూర్ణ అక్షయ్లను చివరిసారిగా చూడాలని అనుకుంది. ఇక ఫ్యూచర్లో వాళ్ళని కలిసే మరో అవకాశం ఎందుకో ఉండదని అనుకున్న స్నేహ నెమ్మదిగా కిందకు దిగింది. అప్పటికే ఇంట్లో ఉన్న సర్వెంట్స్ అందరూ తమ పనులు పూర్తి చేసుకొని వెళ్ళిపోయారు. అన్నపూర్ణ మాత్రం ఇంకా డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని ఉదయాన్నే చేయాల్సిన కర్రీస్ కోసం వెజిటేబుల్స్ సర్దుతూ ఉంది. అది చూసిన స్నేహ మెల్లగా వెళ్ళి ఆ పక్కనే చైర్లో కూర్చొని, ఇవన్నీ ఉదయాన్నే చూసుకోవచ్చు కదా అన్నపూర్ణమ్మ గారు, ఇప్పుడు వెళ్ళి రెస్ట్ తీసుకోవచ్చు కదా అని అంది. అప్పుడు అన్నపూర్ణమ్మ నవ్వుతూ, ఉదయాన్నే మళ్ళీ యువన్ బాబు స్కూల్కి లేట్ అవుతుంది మేడం, అందుకే ఇవన్నీ ఇప్పుడే ప్రిపేర్ చేసి పెట్టుకుంటే రేపు కొంచెం త్వరగా పని చేసుకోవచ్చు కదా అని అంది. ఆమె యువన్ గురించి అంతగా ఆలోచించడం చూసి స్నేహకు సంతోషంగా అనిపించింది. కానీ ఈరోజు రాత్రికి ఆమె ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోతుందని గుర్తు చేసుకొని అన్నపూర్ణకు మనసులోనే క్షమాపణలు చెప్పుకుంది. దాంతో ఆమె అన్నపూర్ణ చేతిని పట్టుకొని, అన్నపూర్ణమ్మ గారు, మీరు యువన్ను చాలా బాగా చూసుకున్నారు, నేను మీకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో నాకు తెలియడం లేదు అని అంది. అది విని అన్నపూర్ణమ్మ నవ్వుతూ, అయ్యో మేడం, మీరు ఇదంతా చెప్పాల్సిన అవసరం లేదు, నిజానికి నేను ఈ ఇంటి పని మనిషిని, అయినా మీరు నాకు ఇంత గౌరవం ఇస్తూ నన్ను ఇంట్లో మనిషిలా చూసుకుంటున్నారు, ఇంకా అంతకుమించి నాకేం కావాలి? యువన్ బాబు చాలా తెలివైన పిల్లాడు, తప్పకుండా పెద్ద అయ్యాక అక్షయ్ బాబు లాగానే పెద్ద బిజినెస్ మ్యాన్ అవుతాడు అని నవ్వుతూ చెప్పింది. ఆ మాటకు స్నేహ చిన్నగా నవ్వి తలూపింది. దాంతో అన్నపూర్ణ, ఇప్పటికే చాలా లేట్ అయింది మేడం, మీరు అసలే ఈ మధ్య ఎక్కువగా అలసిపోతున్నారు, వెళ్ళి రెస్ట్ తీసుకోండి అని చెప్తూ ఆమె కూడా వెజిటేబుల్స్ తీసుకొని కిచెన్లోకి వెళ్ళింది. దాంతో స్నేహ నెమ్మదిగా అక్కడి నుంచి లేచి మెట్లకి తన రూమ్ వైపు వెళ్తూ స్టడీ రూమ్ వైపు చూసింది. కానీ ఆ రూమ్లో లైట్స్ అన్నీ ఆఫ్ చేసి ఉన్నాయి. అంటే అక్షయ్ అప్పుడు నిద్రపోయాడా, లేక ఇంకా ఆఫీస్ నుంచి ఇంటికి రాలేదా అని అనుకుంది. మళ్ళీ ఆలోచిస్తూ, ఇది కూడా ఒకందుకు మంచిదే, లేదంటే రాత్రికి బయటకు వెళ్ళడం కష్టమైపోతుంది అని అనుకుంటూ మళ్ళీ అతన్ని చూసే అవకాశం ఎప్పుడు వస్తుందో అని అక్షయ్ రూమ్ వైపే చూసుకుంటూ తన గదిలోకి వెళ్ళిపోయింది. అర్ధరాత్రి, టైం సుమారు 1 గంట అవుతుంది. బెడ్పై పడుకున్న స్నేహ మెల్లగా కళ్ళు తెరిచింది. నిజానికి ఆమె నిద్రపోలేదు, కానీ అందరూ నిద్రపోయే వరకు వెయిట్ చేస్తోంది. ఆ టైంలో అందరూ గాఢ నిద్రలో ఉంటారని అనుకొని మెల్లగా బెడ్ దిగి యువన్ను నిద్రలేపింది. యువన్ నిద్ర మధ్యలో డిస్టర్బ్ అయి లేచినా తన తల్లి చెప్పిన మాటలు ముందుగానే గుర్తుండడంతో ఏం మాట్లాడకుండా బెడ్ దిగి తల్లి వెనకే నడిచాడు. ముందుగానే సర్ది పెట్టుకొని ఉన్న లగేజ్ బ్యాగ్స్ తీసుకొని మెల్లగా యువన్తో పాటు కిందకు వెళ్ళింది స్నేహ. లివింగ్ రూమ్లో లైట్స్ అన్నీ ఆఫ్ చేసి ఉన్నాయి. యువన్ కూడా తల్లి వెనకే మెల్లగా నడుస్తూ వెళ్ళాడు. స్నేహ మెల్లగా డోర్ తీసి యువన్ను ముందుగా బయటకు పంపించింది. తర్వాత లగేజ్ తీసుకొని ఆమె కూడా బయటకు వెళ్ళి మళ్ళీ డోర్ క్లోజ్ చేసి వెంటనే హడావిడిగా గేట్ దాటి బయటకు వెళ్ళింది. విల్లాలో కార్ స్టార్ట్ చేస్తే ఆ శబ్దానికి అందరూ మేల్కొంటారని ముందుగానే ఊహించిన స్నేహ సాయంత్రం ఇంటికి వచ్చే ముందే కారును విల్లాకు కొంచెం దూరంలో పార్క్ చేసింది. ఇప్పుడు లగేజ్తో పాటు కార్ దగ్గరకు వెళ్ళిన స్నేహ అటు ఇటు చూసి ఎవరూ తమను గమనించడం లేదని నిర్ధారించుకొని లగేజ్ను డిక్కీలో పెట్టి యువన్తో పాటు కార్ ఎక్కింది. తర్వాత ఒకసారి గట్టిగా ఊపిరి పీల్చుకొని పక్క సీట్లో ఉన్న యువన్ వైపు చూసింది. యువన్ ముఖం దిగాలుగా వేలాడదీసుకొని విల్లా వైపే చూస్తున్నాడు. అది చూసి స్నేహకు జాలిగా అనిపించింది. కానీ ఇప్పుడు ఆమె వెనకడుగు వేయడానికి సిద్ధంగా లేదు. దాంతో కార్ స్టార్ట్ చేసి స్టీరింగ్ను గట్టిగా పట్టుకొని కారును ముందుకు నడిపింది. రేర్ వ్యూ మిర్రర్ గుండా దూరం అవుతున్న విల్లాను చూడకుండా ఉండలేకపోయింది. కాసేపటి తర్వాత యువన్ విండోలో నుండి బయటకు చూస్తూ, మమ్మీ, మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం అని అడిగాడు. కార్ డ్రైవ్ చేస్తున్న స్నేహ తన ప్రశ్నకు సమాధానం చెప్పలేదు. నిజానికి ఆ ప్రశ్నకు సమాధానం స్నేహ కూడా తెలియదు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలో ఏం చేయాలో ఆమె ఇంకా నిర్ణయించుకోలేదు. తన దగ్గరున్న సేవింగ్స్ మొత్తం కలిపి వాళ్ళు 1 నెల మాత్రం బ్రతకడానికి సరిపోతుంది. దాని గురించి ఆలోచిస్తూ స్నేహ గిల్టీనెస్తో యువన్ వైపు చూసి, సారీ యువన్, ఈరోజు రాత్రికి మనం ఈ కార్లోనే ఉండాల్సి వస్తుంది, రేపు ఉదయాన్నే ఏదైనా హోటల్కి వెళ్దాం అని అంది. సరే మమ్మీ అని అన్నాడు యువన్. జీవితం ఎటు వెళ్తుందో తెలియని స్థితిలో కూడా యువన్ ఎలాంటి గొడవ చేయకుండా ఆమెకు సపోర్ట్ చేయడం స్నేహకు పెద్ద ఊరటనిచ్చింది. ఉదయం తెల్లవారుగానే యువన్ను నిద్రలేపడం కోసం అతని రూమ్కి వెళ్ళింది అన్నపూర్ణ. కానీ అక్కడ గదిలో యువన్ కనిపించకపోవడంతో రాత్రి అతను స్నేహతో పడుకున్నాడని గుర్తు చేసుకుంది. దాంతో మళ్ళీ ఇప్పుడు వెళ్ళి యువను నిద్రలేపితే స్నేహ కూడా డిస్టర్బ్ అవుతుందని అనుకున్న అన్నపూర్ణ
ముందుగానే బ్రేక్ఫాస్ట్ రెడీ చేసి ఆ తర్వాత నిద్ర లేపాలని అనుకొని కిచెన్లోకి వెళ్ళిపోయింది. కాసేపటి తర్వాత బ్రేక్ఫాస్ట్ రెడీ చేయడం పూర్తి చేసిన అన్నపూర్ణ లివింగ్ రూమ్లోకి వచ్చి ఇంకా ఈరోజు మెయిన్ డోర్ తీయలేదు అనుకుంటూ డోర్ ఓపెన్ చేయడం కోసం ముందుకు వెళ్ళింది. కానీ అక్కడ ఆల్రెడీ డోర్ ఓపెన్ చేసి ఉండడం చూసి కొంచెం ఆశ్చర్యపోయింది. నిన్న రాత్రి డిన్నర్ చేసిన తర్వాత అక్షయ్ బాబు పని ఉందని ఆఫీస్కి వెళ్ళారు. ఆ తర్వాత నేను డోర్ క్లోజ్ చేశాను, నాకు బాగా గుర్తుంది. మరి ఈ డోర్ ఎవరు తెరిచారు అనుకుంది. ఆమె ఆలోచిస్తూనే డోర్ ఓపెన్ చేసి పైనున్న స్నేహ గది వైపు చూసింది. యువన్ స్కూల్కి టైం అవుతూ ఉండడంతో ముందు యువన్ను నిద్ర లేపాలని అనుకుంటూ పైకి వెళ్ళి స్నేహ రూమ్ డోర్పై తట్టింది. కానీ లోపల నుంచి ఎవరూ రాలేదు. దాంతో అన్నపూర్ణ మళ్ళీ 2 సార్లు డోర్పై తట్టింది. అయినా లోపల నుంచి ఎవరూ రాకపోవడంతో అన్నపూర్ణ అనుమానంగా డోర్పై చేవేసి తలుపును గట్టిగా లోపలికి నెట్టింది. దాంతో డోర్ వెంటనే ఓపెన్ అయింది. అది చూసి అన్నపూర్ణ అనుమానంగా లోపలికి వెళ్ళింది. అక్కడ ఎవరూ కనిపించకపోవడంతో ఆమె షాక్ అయింది. దాంతో ఆమె వెంటనే కంగారుగా కిందకు వచ్చి ఇంట్లో ఉన్న సర్వెంట్స్ అందరినీ పిలిచి స్నేహ మేడం, యువన్ బాబు ఎక్కడ ఉన్నారో చూడండి, విల్లా మొత్తం వెతకండి అంటూ ఆర్డర్ వేసింది. దాంతో సర్వెంట్స్ అందరూ 4 దిక్కులు పరిగెత్తారు. అన్నపూర్ణ మనసులో ఏదో అనుమానం బలపడుతుంది. వెంటనే ఫోన్ తీసి స్నేహ నెంబర్కు కాల్ చేసింది. కానీ ఎంతసేపు రింగ్ అయినా ఎవరూ లిఫ్ట్ చేయలేదు. దాంతో ఖచ్చితంగా ఏదో తప్పు జరిగిందని అనుకుంది అన్నపూర్ణ. కానీ అదేంటో ఆమెకు అర్థం కాలేదు. దాంతో వెంటనే ఆఫీస్లో ఉన్న అక్షయ్కు కాల్ చేసింది. రాత్రంతా వర్క్లోనే బిజీగా ఉన్న అక్షయ్ ఉదయాన్నే అన్నపూర్ణ కాల్ చేసి వెంటనే లిఫ్ట్ చేసి హలో అన్నాడు. అప్పుడు అన్నపూర్ణ కంగారుగా సార్, స్నేహ మేడం, యువన్ బాబు కనిపించడం లేదు. నేను మేడంకి ఫోన్ కూడా చేశాను, కానీ ఆమె లిఫ్ట్ చేయలేదు. చూస్తుంటే రాత్రికి రాత్రి ఇంట్లో నుంచి వెళ్ళిపోయినట్లు అనిపిస్తుంది అని చెప్పింది. ఆ మాట వినగానే అక్షయ్ షాక్ అవుతూ తన చైర్లో నుండి పైకి లేచి మీరేమంటున్నారు అన్నపూర్ణమ్మ గారు అని అడిగాడు. అప్పుడు అన్నపూర్ణ నిస్సహాయంగా అవును అక్షయ్ బాబు, ఇదంతా ఎలా జరిగిందో నాకు కూడా తెలియదు. స్నేహ మేడం రాత్రి కూడా బాగానే ఉన్నారు, కానీ ఉదయాన్నే యువన్ బాబు కోసం నేను ఆమె గదికి వెళ్ళాను. కానీ అప్పటికే అక్కడ వాళ్ళిద్దరూ కనిపించలేదు. రూమ్లో కబోర్డ్స్ అన్నీ ఖాళీగా ఉన్నాయి. మేడం తన వస్తువులన్నింటినీ తీసుకొని వెళ్ళిపోయినట్లుగా అనిపిస్తుంది అని చెప్పింది. ఆ మాట వింటూనే అక్షయ్ ఫోన్ కట్ చేసి పక్కన ఉన్న త్రిపాఠి వైపు చూసి మిగిలినవన్నీ మీరు చూసుకోండి అని పెద్ద పెద్ద అడుగులు వేస్తూ బయటకు వచ్చాడు. అక్షయ్ ముఖంలో కనిపించిన కంగారును చూసి ఖచ్చితంగా ఏదో పెద్ద విషయమే జరిగిందని అనుకున్నాడు త్రిపాఠి. దాంతో త్వరగా ఆఫీస్ విషయాలు క్లియర్ చేసుకొని తాను కూడా బాస్కి హెల్ప్ చేయాలని అనుకున్నాడు. 10 నిమిషాల్లోనే అక్షయ్ కార్ విల్లా ముందాగింది. అతను లోపలికి వచ్చేసరికి సర్వెంట్స్ అందరూ తలదించుకొని వరుసగా లైన్లో నిలబడి ఉన్నారు. లోపలికి వచ్చిన అక్షయ్ కోపంతో వాళ్ళందరినీ సూటిగా చూశాడు. అన్నపూర్ణమ్మ ముందుగా మాట్లాడుతూ సార్, మనం ముందు స్నేహ మేడం కోసం వెతకడం మంచిది. ఆమె యువన్ను తీసుకొని ఎక్కడికి వెళ్ళుంటారో అర్థం కావడం లేదు. అసలు మేడం తనకు తానే వెళ్ళిపోయారా లేక ఏదైనా ప్రమాదంలో ఉన్నారా అది కూడా తెలియడం లేదు అని అంది. ఆ ముఖంలో కంగారు స్పష్టంగా తెలుస్తోంది. అప్పుడు అక్షయ్ ఆలోచిస్తూ ఆమె తన వస్తువులన్నీ సర్దుకొని వెళ్ళిందంటే ఖచ్చితంగా ఇది ప్రమాదం కాదు, ముందుగానే ఆమె ప్లాన్ చేసుకుందని అర్థం చేసుకున్నాడు. కానీ తనకు ఒక మాట కూడా చెప్పకుండా ఆమె ఎందుకు వెళ్ళిందో అతనికి అర్థం కాలేదు. ఇంతలో త్రిపాఠి ఆఫీస్లో పనులన్నీ హడావిడిగా ముగించుకొని విల్లాకు వచ్చాడు. అక్కడ సర్వెంట్స్ అందరి మధ్యలో నుంచొని ఉన్నాడు అక్షయ్. అతని ముఖంలో కోపంతో పాటు బాధను కూడా గమనించాడు త్రిపాఠి. దాంతో హడావిడిగా సార్, ఇప్పుడు నేనేం చేయాలో చెప్పండి అని అడిగాడు. ఆమె వర్క్ చేసే కంపెనీతో పాటు ఎక్కడికెక్కడికి వెళ్తుందో ఆ ప్రదేశాలన్నింటినీ గాలించండి, ఒక్కదాన్ని కూడా మిస్ చేయొద్దు అని చెప్పాడు అక్షయ్. ఓకే బాస్ అంటూ వెంటనే అక్కడి నుంచి బయటకు వెళ్ళాడు త్రిపాఠి. అప్పుడు అన్నపూర్ణ సర్వెంట్స్ అందరినీ అక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పింది. ఆ తర్వాత అక్షయ్ వైపు చూసి మేడం ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నారో అర్థం కావడం లేదు సార్, నిన్న రాత్రి వరకు నాతో బాగానే మాట్లాడారు అని అంది. కానీ అక్షయ్ ఆమెతో ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఏదో ఆలోచిస్తూ కనిపించడంతో అన్నపూర్ణ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. కాసేపటి తర్వాత హడావిడిగా పరిగెత్తుకుంటూ లోపలికి వచ్చాడు త్రిపాఠి. అప్పటికే సోఫాలో కూర్చొని తీవ్రంగా ఏదో ఆలోచిస్తున్నాడు అక్షయ్. లోపలికి వచ్చిన త్రిపాఠిని చూసిన అక్షయ్ ఏం జరిగింది అని అడిగాడు. అప్పుడు త్రిపాఠి భయంగా మేడం యువన్ బాబును 2 రోజుల క్రితమే స్కూల్ నుండి బయటకు తీసుకొచ్చారట సార్. అలాగే స్నేహ మేడం కూడా నిన్న ఉదయమే ఆఫీస్లో జాబ్కి రిజిగ్నేషన్ ఇచ్చారని తెలిసింది అని చెప్పాడు. ఆ మాట వినగానే అక్షయ్ షాక్ తిన్నట్లుగా చూశాడు. ఇంత జరిగినా తనకెందుకు తెలియలేదు అనే ఆశ్చర్యం అతని కళ్ళల్లో కనిపించింది. వెంటనే ఆవేశంగా ఎంక్వైరీ స్టార్ట్ చేయండి, మేడం పేరెంట్స్పై కూడా ఒక కన్నేసి ఉంచండి అని అన్నాడు.
త్రిపాఠి వెంటనే తలుపుతూ ఓకే బాస్, మన వాళ్ళని పంపిస్తాను అని చెప్పి ఒక క్షణం ఆలోచించి ఏదో చెప్పడానికి సంకోచిస్తూ సార్, మేడం గురించి ఎంక్వైరీ చేయడానికి నక్షత్ర ఎంటర్టైన్మెంట్స్కి వెళ్ళాను. అక్కడ జనరల్ మేనేజర్తో మాట్లాడుతూ ఉన్నప్పుడు అతని ప్రవర్తన నాకు కొంచెం అనుమానాస్పదంగా అనిపించింది అని అన్నాడు. మళ్ళీ వెంటనే ఇది నేను క్లియర్గా చెప్పలేను, ఒకవేళ నేను ఎక్కువగా ఆలోచిస్తున్నానేమో తెలియదు అని అన్నాడు. ఆ మాట విన్న అక్షయ్ ఒక క్షణం ఆలోచించాడు. త్రిపాఠి ఇన్ని సంవత్సరాలుగా ఫీల్డ్లో ఉన్నాడు. మనుషుల స్వభావాన్ని వెంటనే పసిగట్టగలడు. అతనికి అనుమానం వచ్చిందంటే ఖచ్చితంగా అక్కడ ఏదో తప్పు జరిగే ఉంటుందని అనుకున్న అక్షయ్, నీకు అనుమానం వస్తే వదిలిపెట్టకు, ఆ మేనేజర్పై ఒక కన్నేసి ఉంచు, ఏదైనా తప్పుగా అనిపిస్తే వెంటనే వాళ్ళ సంగతి చూడండి అని చెప్పాడు. ఓకే బాస్ అని చెప్పిన త్రిపాఠి హడావిడిగా అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోయాడు. నక్షత్ర ఎంటర్టైన్మెంట్స్లో స్నేహ ఆఫీస్లో తన జాబ్కి రిజైన్ చేసిందని ఇంకా కరణ్కి తెలియదు. దాంతో ఆ రోజు షూటింగ్ లేకపోవడంతో స్నేహ కోసం షుగర్ ఫ్రీ కేక్ ఒకటి తీసుకొని ఆమె క్యాబిన్ వైపు వెళ్ళబోతున్నాడు కరణ్. ఇంతలో హఠాత్తుగా అతనికి ఎదురొచ్చాడు కమల్. అతని చేతిలో ఉన్న కేక్ను చూసి నవ్వుతూ, ఇదేదో గిఫ్ట్లా ఉందే, ఎవరి కోసం అని అడిగాడు. కరణ్ అతన్ని చూసి ముఖం కోపంగా పెట్టుకొని ఏం మాట్లాడకుండా పక్కకు వెళ్ళబోయాడు. కానీ కమల్ నవ్వుతూ అతనికి ఎదురెళ్ళి, కరణ్, నువ్వు స్నేహ కోసం వెళ్తున్నావా? అయితే నా మాట విను, ఆమె ఇప్పుడు ఆఫీస్లో లేదు, రిజైన్ చేసి వెళ్ళిపోయింది. ఇక నీకు సపోర్ట్ చేయడానికి ఇక్కడ ఎవరూ ఉండరు అంటూ అతని కళ్ళల్లోకి చూసి నవ్వాడు. ఆ మాటలు విన్న కరణ్ అర్థం కానట్లుగా చూసి, నువ్వేం మాట్లాడుతున్నావు అని సీరియస్గా అడిగాడు. అప్పుడు కమల్ నవ్వుతూ, నిజమే చెప్తున్నాను కరణ్, కంపెనీ వాళ్ళు ఇప్పటికే ఆ స్నేహాను ఇక్కడ నుండి వెళ్ళగొట్టారు అని చెప్పాడు. ఆ మాట వినగానే కరణ్ కోపంగా పళ్ళుకు బిగించి, పిచ్చి పిచ్చిగా మాట్లాడకు, ఒకవేళ అలా జాబ్లో నుంచి తీసేయాల్సి వస్తే ముందు నిన్నే తీసేయాలి, మేడం చాలా బాగా వర్క్ చేస్తారు, ఆమెను ఎందుకు తీసేస్తారు అని అన్నాడు. అప్పుడు కమల్, నువ్వు నమ్మకపోతే వెళ్ళి జనరల్ మేనేజర్ని అడుగు అంటూ కరణ్ చుట్టూ తిరుగుతూ అతని చెవి దగ్గరికి వెళ్ళి మెల్లగా గాలిని ఊది, ఇక నువ్వు నా దగ్గరికి తిరిగి వస్తావు అని అన్నాడు. ఆ మాట వినగానే కరణ్ భయంతో ఒక్క అడుగు వెనక్కి వేయకుండా ఉండలేకపోయాడు. అయినా వెంటనే ధైర్యం తెచ్చుకుంటూ, కమల్, నువ్వు నాకు దూరంగా ఉంటే మంచిది, ఇక్కడ అంతా సర్వేలెన్స్ జరుగుతూనే ఉంటుంది, నువ్వు ఈసారి నా విషయంలో తప్పుగా ప్రవర్తిస్తే నేను నీ గురించి అందరికీ బయటకు చెప్పేస్తాను అని బెదిరించాడు. కానీ కమల్ అతని బెదిరింపులకు ఏమాత్రం భయపడకుండా చిన్నగా నవ్వి, నువ్వు చాలా వేడిగా ఉన్నట్లున్నావు కరణ్, నీ కోపం కూడా నాకు చాలా ఇష్టం అంటూ అతన్ని తాకబోయాడు. అప్పుడు కరణ్ అతనికి వేలు చూపిస్తూ, మిస్టర్ కమల్, నువ్వు నాకు దూరంగా ఉండు, అదే మీకు చాలా మంచిది అని చెప్పి డైరెక్ట్గా స్నేహ క్యాబిన్ వైపు వెళ్ళాడు. స్నేహ తన జాబ్కి రిజైన్ చేసిందని తెలుసుకున్న కరణ్ ఏం చేయబోతున్నాడు? రాత్రికి రాత్రి ఇంటి నుండి వెళ్ళిన స్నేహ ఎక్కడికి వెళ్ళింది, ఏం చేస్తుంది? నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ అప్డేట్ ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్లో మీ ఒపీనియన్ని షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని స్టోరీస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.